ముందుగా దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. అయితే జనవరి 24ని నాన్నగారు చనిపోయారండి. తర్వాత నెక్స్ట్ మంత్ కార్యక్రమం 5వ తారీఖుని కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలా వీక్ అయిపోయానండి నేను. అసలు ఎంత వీక్ అంటే అంత వీక్ అయిపోయాను. ఒక జ్వరం కాదు, ఒక తలనొప్పి కానీ అసలు ఏమీ లేదు. కాకపోతే కాళ్ళు చేతులు లాగేసి చాలా నీరసంగా అసలు ఎలాంటి అలా ఉండేది. మళ్ళీ పనులన్నీ చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు పనులు చేయడానికి 2 బాబులే కదా, తర్వాత లాస్ట్లో ఉన్నారండి. అయితే తిను పాపం చాలా హెల్ప్ చేసేవాడు, మళ్ళీ పనికి వెళ్ళేవాడు అండి. ఈ మిషన్ కొట్టుకొని ఇంక ఇంట్లో పని చేసుకుంటే ఇంకా అలాగే ఇంకా ఒకరోజు అయితే మామూలు ప్రార్థన చేసుకుని పడుకున్న ఒక 10 నిమిషాలకి మనిషిని ఇంకా చనిపోయానండి. ఇంకా లేను నేను. మొత్తం చెమటలు పట్టేసి నైటు 11 అయిందట. నాకు తెలియదండి. తిను ఎలా చూసి ఎలా గమనించాడో, అయితే పిల్లని లేపుతుంటే నాకు అసలు ఏమీ చలనం లేదండి. అప్పటికప్పుడు ఏం చేస్తుంది, మా మామయ్యకి ఫోన్ చేస్తాడండి. ఇలా ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తాడు. అయినా వినిపిస్తుంది కానీ దానికి అమ్మని పిలిచినా నాకు స్వరం రావట్లేదండి. అంటే చనిపోవడం అంటే ఇంతేనా అంటే వేరే వాళ్ళ మాటలు వినిపిస్తుంది, నా మాట వాళ్ళకి వినిపించట్లేదా? తండ్రి, నా బిడ్డలకి తల్లి లేదు ఇంకా నాలో నేను అలా ఉండే దేవుని స్తుతించుకుంటున్నాను. మా మామయ్యకి అయితే నేను సమాధానం చెప్పలేకపోతున్నానండి. తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మా మామయ్య అన్నాడంటే పిల్లలకి, బావరే పండు మీ అమ్మ ఇలా అంటే ఫోన్ చేశాడు మీ నాన్న ఇప్పుడంటే. వాళ్ళు పడుకున్న వాళ్ళు వేసి ఫోన్ చేస్తారంటే నాకు. నేను అప్పటికి కూడా మనుషులో లేనండి. అయితే తర్వాత మళ్ళీ కొంతసేపు నాకు మళ్ళీ చేశారు. నైట్ 12 గంటల వరకు అలా చేస్తూనే ఉన్నారండి. తర్వాత ఎక్కడో నుంచి వచ్చిందండి స్వరం నాకు. వచ్చినప్పుడు పిల్లలిద్దరు గొళ్ళమని ఏడ్చేసి, నిజంగా ఆడపిల్లలు లేరు నాకు అనుకున్నాను. కానీ దేవుడు ఆడపిల్లలు నాకు వాళ్ళు ఏడ్చి, అమ్మ నువ్వేమన్నా అయిపోతే మేమేమైపోయినని ఏడ్చి ఇచ్చేసి పిల్లలిద్దరూ ప్రార్థన చేశారండి. మళ్ళీ తెల్లవారుజాము లేసి ప్రార్థన అంటండి పిల్లలిద్దరూ. తెల్లారు ఫోన్ చేసి, అమ్మ నువ్వు చెప్పావు కదా నాకు, పైకి మోకరించి పరిశుద్ధమైన స్థలం ఏది ఆకాశం వైపు ఆ 2 చేతులు అక్కడికి ప్రార్థిస్తే ఆయన ఇంటాడు అన్నావు కదమ్మా, మేము అలా చేస్తామని పిల్లలు తెల్లారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి నాకు చెప్పారండి. అప్పటికి కొంచెం వస్తుందండి వాయిస్ నాకు. అది అలా అయిన తర్వాత అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసిన తర్వాత, బాబు ఇలా ఉందనంటే పాపం అయ్యగారు ఫోన్లో ప్రార్థన చేస్తారు. మరలా ఎక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ చాలా భారంగా చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఏంటో చాలా మట్టుకు నాకు నీరసం అనేది లేదండి, తగ్గిన తర్వాత అప్పుడు ఈయన ఏమన్నాడు, పిల్లలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు హాస్పిటల్ అంటే చాలా భయం అండి. ఒక ఇంజక్షన్ అన్న ట్యాబ్లెట్స్ అన్నీ ఏమైనా చాలా భయం. నేను రాను బాగుండని. అలా కదరా మా చిన్నాను ఇది లైన్లో అలాగే నాకు అబద్ధం చెప్పేసి తీసుకెళ్ళి చూపింతే తర్వాత ఈయన పాస్టర్ గారు కూడా అన్నారు, అయ్యగారు అమ్మ నువ్వు భయపడకు, హాస్పిటల్కి వెళ్తానికి షుగర్లో బీపీలు ఇప్పుడు వయసుతో సంబంధం లేదు అందరికీ వచ్చేస్తుంది అంటే. ఏంటి ఎలా అంటున్నారు, మా అమ్మదే మా పెద్దక్క మా ఎమ్మెలక్కకి రావాలి కదా. లాస్ట్ నేను అందరికన్నా నాకు ఎలా అంటున్నారు ఏంటి బాబా అని భయపడతాను వెళ్ళానండి ప్రార్థన చేయించుకొని. కానీ అక్కడ అసలు ఏమీ లేదన్నారండి. ఏమీ లేదమ్మా, నువ్వు టెన్షన్ పెట్టుకుంటున్నావు, ఏదో నీలో నీరసం ఉంది అంతేగాని నీలోనైతే అసలు ఏ బలహీనత లేదన్నారండి. అన్న తర్వాత సరే ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు అలా అయిన తర్వాత అప్పుడు సరే అని అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని ఇలా చేస్తుండేదానండి. ఒకరోజు మా అది మహేష్ అండి, పండు అంటే మీకు అర్థమవుతుంది. మహేష్ ఏం చేశాడంటే, అమ్మ మేము ఒక రోజు అత్తం పిన్ని అనేసి వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యగారు నాకు ప్రార్థన చేస్తారండి మా ఇంటి దగ్గరే. అయ్యగారు ప్రార్థన చేసి నాకు ఒక ప్రవచనం చెప్పొచ్చారు. అది ఇప్పుడు నెరవేరబోతుందండి దేవుని కృప వల్ల. అయ్యగారు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇప్పటికి నాకు ఏమీ లేదండి, అసలు బలహీనత అంటూ అసలు ఏమీ లేదండి. మా చిన్నత్త పాస్టమ్ గారు అయితే, నీకు ఇలా కదా అందరూ నెల అయితే నీకు ఎలా కానీ నువ్వు బ్లడ్ ఎన్ని గ్రాములు ఉంది ఏంటో, నువ్వు రాజమండ్రి ఒక 20,000 తీసుకుని టెస్టులు చేయించుకోమన్నారు. అసలు నేనేమీ చేయించుకోలేదండి. దేవుడు నాకు చాలా మేలు చేసాడు. ఇది ఒకటే కాదండి, ఇంకెన్నెన్నో మేలు చేశాడు నా జీవితంలో. నేనేమనుకున్నాను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి, ఏమైనా
దేవుడు నాకు ఇన్ని మేలులు చేశాడు అనేసి అనుకున్నాను. అనుకుంటే శాంతి